అందశ్రీ గారు ఒక గొప్ప సాహిత్య శిఖరం. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనటువంటి మనిషి లేడు. ఆయన పాట, ఆయన మాట, ఆయన కలం ద్వారా జాలువరినటువంటి ఆయన అక్షరాలు కోట్లాది మంది హృదయాలను గదిలించినాయి. సరళమైనటువంటి భాషతోటి ప్రజలకు, సామాన్యమైనటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను కూడా అర్థమయ్యే రీతిలో ఆయన సాహిత్యాన్ని, ఆయన పాటలను ముందుకు తీసుకుపోయాడు. ఒక్క అంశంతో ఆయన పరిమితం కాలే, ఒక విషయంతో ఆయన పరిమితం కాలే. సమాజంలో ఉన్నటువంటి అన్నిటిని స్పృశించాడు. అన్నిటి మీద, అన్యాయాల మీద అక్షరాన్ని జులిపించాడు, పాట రాశాడు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద జరుగుతున్నటువంటి వివక్షత మీద గొంతెత్తాడు. అదేవిధంగా ఇలా బహుజన ఉద్యమాలకు, బీసీ ఉద్యమాలకు తన కలం ద్వారా పాటలు అందించాడు. అదేవిధంగా రోజు రోజుకు మానవత్వం ఇలా అడగంటిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి ఈ సమాజంలో మన మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలు అవుతున్నటువంటి ఈ క్రమంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే పాట కోట్లాది మందిని కదిలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఇట్లా కెరటంలాగా లేచి మళ్ళీ పడిపోతున్నటువంటి క్రమంలో అందరూ నిరాశ చెందారు. కానీ ఎవరిని కూడా నిరాశ చెందొద్దని చెప్పి అందశ్రీ ఒక్క పాట, ఒకటే మరణం ఓహో ఒకటే జననం ఓహో, ఆ పాటతోటి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఇట్లా కెరటంలాగా లేచింది. తెలంగాణ కోసం పోరాడగలిగారు. ఆ తర్వాత దేవుడు కూడా ఎక్కడో లేడు, దేవుడు ప్రకృతి రూపంలో ఉన్నాడు, దేవుడు మనిషి హృదయంలో ఉన్నాడు, దేవుడు సంపదలో ఉన్నాడు, సహజ వనరులో ఉన్నాడు అని చెప్పి కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, అంటే కొమ్మ అంటే ప్రకృతిని కాపాడితే అదే దేవుడు అని చెప్పిండు. ఆ తర్వాత అక్షరాస్యత మీద పాడిండు. హనుమంతన్న చెప్పిండు, ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ గీతము జయ జయ హే తెలంగాణ. అంటే తెలంగాణ అంటే అరిగోసపడడం, తెలంగాణ అంటే నీళ్ళ నెర్రెలు వారిన నేలలు, అదేవిధంగా ఏడుపులు, తూడుపులు, పెడబొబ్బలు, అణచివేతలు, దుఃఖాలు అనేది ఉంటుంది. కానీ తెలంగాణ అది కాదురా, తెలంగాణలో కూడా ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ చరిత్ర ప్రపంచ చరిత్రకు ఒక ఆదర్శమైనట్టు ఉందని చెప్పి తన జాతీయ గీతంలో జయ జయ తెలంగాణలో తెలంగాణ యొక్క గొప్ప సాహిత్య చైతన్యాన్ని, జీవన విధానాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని, తెలంగాణ యొక్క వారసత్వ సంపదను ప్రపంచాన్ని తెలిపింది. అంటే భవన కార్మికునిగా ఉండి 4వ తరగతి చదివినటువంటి అందశ్రీ గారు ఇలా సాహిత్యలో ఉన్నటువంటి తలపండినటువంటి పండితులు కూడా అందుకోలేనటువంటి భాషలో అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు. అంటే ఎంత గొప్ప పరిణామం, ఎంత క్రమం. ఇలా అందశ్రీ లేడనే మాట ఎవరు నమ్మడం లేదు. ఆయనకు మరణం లేదు, భౌతికంగా మరణం ఉంది తప్ప ఆయనకు ఇలా ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతం ఈ భూగోళం ఉన్నంత వరకు ఉంటాయి, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన ప్రభుత్వం కూడా ఆయన బ్రతికున్నప్పుడు కూడా జై జై హే తెలంగాణ ఆయనతోటే ఆవిష్కరించడం కావచ్చు, అండ్ దాంతోపాటు ఆయన అంత్యక్రియలు ఇప్పుడు అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం కావచ్చు, ఆ గౌరవం చూస్తుంటే వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యొక్క సాహిత్యాన్ని, ఆయన యొక్క గౌరవాన్ని ప్రభుత్వం గుర్తించి ఆయన పాటను జాతీయ జయ జయ హే తెలంగాణను జాతీయ గీతం చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఆయన కూర్చొని చర్చించి ఆయన మాటలకు, ఆయన యొక్క ఆశయాలకు, సూచనలకు ఆయన విలువ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ అంత్యక్రియలు కూడా అధికారికంగా చెప్పాడు. హనుమంతన్న చెప్పింది ఒకటే, రేపు భవిష్యత్ తరాలకు ఆయన చరిత్రను అందించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువతరము మత్తులో, మద్యం మత్తులో, గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో మునిగిపోతున్నారు. కాదు అందశ్రీ జీవితం, ఆయన పెద్ద పిహెచ్డీలు చేయలేదు, పీజీలు చేయలేదు, ఇంతింతలా పుస్తకాలు చదవలేదు, కానీ జీవితమే ఒక పాఠంగా నేర్చుకున్నటువంటి వాడు. ఈ సమాజాన్ని, సాహిత్య లోకాన్ని తలదన్నే రీతిలో ఆయన జీవితమే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఆయన విగ్రహం కనుక పెడితే ఆయన ఆదర్శాలు భవిష్యత్ తరాలకు అందుతాయి. కాబట్టి ఆ పని చేయాలని చెప్పి హనుమంతన్న చెప్పాడు. దానికి మేము ఏకీభవిస్తున్నాం.